రివర్స్ పెట్టడమా లేదా స్టాప్ చేయడమా చీరకి ఏం ప్రాబ్లం చెప్తాను చూడండి ఒక్కసారి. మీకు శారీ ఇట్లా లాగితే అర్థమైపోతుంది. అంటే ఇంత టైట్ ఉంటే ఓకే, ఇంత టైట్ ఉంటే మీకు శారీ నీట్గా వెళ్ళిపోతుంది లోపల. అంటే ఆ మడతలు అనేది రాకుండా టైట్గా, మరీ మీకు ఇక్కడ లాగితే రానంత టైట్గా ఉన్నప్పుడు ఈ జిగ్జాగ్ తగ్గియాలి. మీకు ఇట్లా లాగితే రానంత టైట్గా ఉన్నప్పుడు ఒక రాడ్ వదిలేసి మామూలు తీసుకోండి. ఉల్టా తీసినా కదా, ఉల్టా తీయకుండా ఎక్కించేసి స్మూత్గా లోపల నుంచి ఇలా రావడానికి అంతే. ఎన్ని మడతలు పెట్టాలి అట్లా. ఇప్పుడు మనం స్ప్రే ఆన్ చేసుకోవాలి. శారీకి ఎక్కువ స్ప్రే పడక ముందుకే పెట్టేసాం లోపల, ఎందుకంటే ఎక్కువ స్ప్రే పడితే అక్కడ స్టక్ అవుతుంది అప్పుడు అతుక్కున్నట్టు. ఓకేనా? రెండు కూడా సమానంగా శారీ లేపేసి పట్టుకోకండి. జస్ట్ ఇక్కడ మీరు మధ్యలో మడతలు జస్ట్ అసలు వచ్చేస్తుంది మేడం. అవి దారాలు వేసాం కదా. స్లో అయినప్పుడు కొంచెం స్పీడ్ పెట్టుకోండి. అదేనా స్పీడ్ ఉంది కదా, కొంచెం స్పీడ్ స్పీడ్ కంట్రోల్. మనకి పెద్దగా టెన్షన్ మనకి ఇక్కడ చూడండి 7.78 ఉంది. అంటే మినిమం 8, 9, 10, 11, 13 ఈ స్పీడ్లో చేసుకోవచ్చు. 13 కంటే ఎక్కువ స్పీడ్ పెట్టుకుంటే మనకి ఆ హీట్ అనేది తగలదు శారీ, శారీ వచ్చేస్తుంది. టచ్ అవ్వదు. మొన్న మనకి ధోని మషిన్ ఉంది కాబట్టి ఆ బెల్ట్ చేయలేదు మేము. దాని గురించే కట్టాలి. శారీ ఆటోమేటిక్గా బయటికి పడిపోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా కంటిన్యూ ఇక్కడ పట్టుకొని నిలబడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మీకు ఎక్కడ లూజ్ వచ్చినప్పుడు జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. శారీ పెట్టాలి కదా, చేసుకుని కూర్చొని చేసుకోవచ్చు. కంటిన్యూగా నిల్చొని ఉండకూడదు. ఇంత పట్టుకున్న మనకు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంటుంది, అలా ఏం ప్రాబ్లం లేదు మనకు. ఇప్పుడు